ఊబర్లో ఈరోజు ఒక్క రైడ్ కూడా లేదు. ఎందుకంటే ఊబర్లో మైనస్ బ్యాలెన్స్ ఉంది. అందుకని ఇవి మన డిమాండ్ ఏరియాలు ఉంటాయి కదా, జోన్లు, ఈ జోన్ దగ్గర ఉన్నప్పుడు కూడా వాడు రైడ్ వేయట్లేదు. అర్థమైపోయింది నాకు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. ఓలాలో అయితే ఒక రైడ్ వచ్చేసింది మనకి. ఇది పికప్ వచ్చేసి 600 మీటర్స్. ఓకే, వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఓకే బ్రో. ఓకే, ఇది డ్రాప్ వచ్చేసి 5.8 కిలోమీటర్స్ అవుతుంది. 30 మినిట్స్ టైం చూపిస్తుంది. డ్రాప్ ఎక్కడికంటే నిజాంపేటకి అయితే వచ్చింది డ్రాప్. ఈరోజు అయితే ఫస్ట్ రైడ్ ఇదే ఓలాలో. ఊబర్ ఓపెన్ చేద్దామంటే అమ్మ వాడు 0 కమిషన్ అని చెప్తాడు, ఛార్జీలు యాడ్ చేస్తుంటాడు, అన్నీ చేస్తున్నాడు. దాన్ని ఇంకా 0 కమిషన్ ఎందుకు ఉంటారు కలిసి. ఇప్పుడు మనం ఎప్పుడు లాంగ్ వెళ్తాం, లాంగ్ వెళ్ళినప్పుడు 3 యాప్లు ఓపెన్ చేసుకుంటాం కాబట్టి అందులో రైడ్ వస్తుంది, యాక్సెప్ట్ చేస్తాం, వెళ్ళిపోతాం. సరే ఓకే, వాడు జస్ట్ నార్మల్ ఛార్జ్ కట్ చేసుకుంటే ఓకే. వాడు ఏమంటారు 6 రైడ్లు కొడితే కానీ వీళ్ళు చూడు ఎటు పోతారు, కొంచెం కూడా సైడ్ రాదు. ఇంకా 6 రైడ్లు కొడితే కానీ మనకి అది ఛార్జ్ ఉంటుంది, ఇంటర్మీడియట్ ఛార్జ్ ఏదో ఉంటుంది సంథింగ్, అది యాడ్ చేస్తున్నాడు. నేను 6 రైడ్లు కొట్టిన తర్వాత 6 రైడ్లు కొట్టినా కూడా యాడ్ చేసేయండి మొత్తం. వాళ్ళ కస్టమర్ కేర్కి కాల్ చేద్దామంటే కాల్ కలుస్తుంది కానీ మళ్ళీ కట్ అయిపోతుంది. అదొక్కటే మైనస్. అందుకు ఆ ఛార్జ్ తీసేసి జస్ట్ నార్మల్ ఛార్జ్ అంటే ఓకే, తర్వాత పే చేసుకోవచ్చు. కానీ మనం కొట్టకపోయినా ఒక రైడ్ కోసం యాక్సెప్ట్ చేసుకొని 30 రూపీస్ మళ్ళీ పైన యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ప్లస్ వాడు అమౌంట్ కట్ చేస్తాడు మనకి. ఓకే ఓకే, ఫస్ట్ రైడ్ అయితే మనకి 49 రూపీస్ అయితే వచ్చింది. వాడు గుర్తులే ఉంటుంది ఆ బ్రోకి, మనకు గుర్తుంది. ఒక రైడ్ యాక్సెప్ట్ చేసిన అయిందా ఇదే కదా, 10 రూపాయలకి వచ్చింది రైడ్. ఓకే, సెకండ్ రైడ్ అయితే వచ్చింది. ఎట్లా యాక్సెప్ట్ అయ్యింది, నేను ఇంకా యాక్సెప్ట్ అవ్వదేమో అనుకుంటున్నా. ఓకే, ఇటు సైడేనా? చలో, ఇది పికప్ వచ్చేసి 550 మీటర్స్ ఉంది. ఓలాలో సెకండ్ రైడ్ జస్ట్ ఎంత 2 మినిట్స్ టైం చూపిస్తుంది అంత. ఇది డ్రాప్ వచ్చేసి బాదురుపల్లి మల్లారెడ్డి యూనివర్సిటీకి అయితే వచ్చేసింది. అటు ఏంటంటే మైనస్, అటు సైడ్ వెళ్ళినప్పుడు రైడ్లు ఒక్కోసారి వస్తాయి, ఒక్కోసారి అంటే ఇప్పుడు మార్నింగ్ టైం పోయినాం కాబట్టి వస్తాయి. నార్మల్గా 9-10 అట్లా పోయినాం అనుకోండి, ఇంకా రైడ్లు రావన్నమాట అటు సైడ్. వెళ్ళైతే కస్టమర్ని పిక్ చేసేసుకోండి. ఓటీపీ అన్న 7933. ఓకే, కేఎన్ఆర్ రైడ్స్ బ్లాగ్స్ అని అంటారు. చేంజ్ లేదు బ్రో. ఓకే ఓకే. ఇటు ఏంటంటే ఇటు వచ్చినప్పుడు రైడ్లు రావన్నమాట. అక్కడ ఏంటంటే మాకు యాక్చువల్గా ఏం చూపిస్తుంది అంటే ఇక్కడ మల్లారెడ్డి యూనివర్సిటీ అని చూపిస్తుంది, ఇది మా టెక్ మహేంద్ర అని చూపించదు. ఓకే బ్రో. పే రైడ్ అయితే మనకి 149 రూపీస్ అయితే వచ్చింది. మనం రైడ్ యాక్సెప్ట్ చేసేటప్పుడు కూడా సేమ్ అదే వస్తుంది, మల్లారెడ్డి యూనివర్సిటీ అని ఉంటుంది. బాదురుపల్లి మల్లారెడ్డి యూనివర్సిటీ అని ఉంటుంది. ఇక్కడేమో ఇది వస్తుంది. చూద్దాం రైడ్ వస్తుందో రాదు. రైడ్ రాకపోతే మళ్ళీ 6 కిలోమీటర్స్ దాకా వెళ్ళాలి. ఓకే, ర్యాపిడోలో అయితే ఒక రైడ్ వచ్చింది.
పికప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్ అవుతుంది. మీ టెక్ మహేంద్ర దగ్గర చేసిన డ్రాప్, ఇప్పుడు చేసిన డ్రాప్ అక్కడి నుంచి ఆల్మోస్ట్ 9.2 కిలోమీటర్స్ వచ్చిన. 9.2 కిలోమీటర్స్ వస్తే కానీ రైడ్ రాలేదు నాకు. అనవసరంగా 9 కిలోమీటర్స్ వేస్ట్ మనకి. వాళ్ళు బుక్ చేసుకునేటప్పుడేమో మల్లారెడ్డి యూనివర్సిటీ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో టెక్ మహేంద్ర అని వస్తుంది. వాళ్ళకి అడిగితే మాకు తెలియదు బ్రో అన్నారు. సరే ఇది వెళ్ళైతే కస్టమర్ని పిక్ చేసుకున్నాం. 8467 8437 ఓకే బాయ్. ఓకే థ్యాంక్ యూ. ఓకే ర్యాపిడ్లో అయితే సెకండ్ రైడ్ వచ్చేసింది. ఎంత పికప్ వచ్చేసి 350 మీటర్స్ ఉంది పికప్ అయితే. ఇలా వెళ్ళి అయితే కస్టమర్ని పిక్ చేసేసుకుందాం అనుకుంటా. ర్యాపిడ్ 0950 ఓకే. ఇందాక రైడ్ అయితే 55 రూపీస్ అయితే వచ్చింది. మళ్ళీ ర్యాపిడ్లో ఇంకొకటి రైడ్ అయితే వచ్చింది పార్సిల్. ఎంత పార్సల్ అయితే 3.3కి 63 రూపీస్ 68 రూపీస్ చూపించింది. 600 మీటర్స్ ఉంది పికప్ అయితే. వెళ్ళి పిక్ చేసేసుకుందాం. ఓకే ఇది ర్యాపిడ్లో పార్సల్ తీసుకున్నాం. పార్సల్ తీసుకోవచ్చు, ప్లస్ వేరే కస్టమర్ కావాలంటే వేరే రెడ్ కార్డ్ తీసుకొని కస్టమర్ పిక్ చేసేసుకొని ఆ లొకేషన్లో ఎక్కడున్నా అక్కడ డ్రాప్ చేయొచ్చు అనుకుంటా. నాకు ఆ లొకేషన్లో ఉంటే రైడ్ తీసుకున్నాను నేను. చలో వెళ్ళైతే కస్టమర్ డ్రాప్ చేసేద్దాం. ర్యాపిడ్ అన్న 460 ఓకే. మనకి డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ పార్సల్ ఇవ్వాలి వెళ్ళి. ఓకే రెడీ అయితే మనకి 38 రూపీస్ వచ్చాయి. ఇప్పుడైతే వెళ్ళి పార్సల్ ఇచ్చేద్దాం. కలెక్ట్ క్యాష్. ఇంకా ర్యాపిడ్లో అయితే ఇంకో రైడ్ వచ్చేసింది. ఇది పికప్ వచ్చేసి 1.4 కిలోమీటర్స్ అవుతుంది పికప్. వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. ఓకే 62 ఓకే రెడీ అయితే 62 రూపీస్ వచ్చింది. ఓకే ఓలాలో అయితే ఒక రైడ్ వచ్చేసింది. ఇది పికప్ వచ్చేసి 750 మీటర్స్ ఉంది. ఏమో నాకు ఏమైందంటే అది వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఒక 9 మినిట్స్ వెయిట్ చేయించిన. ర్యాపిడోలో ఛార్జ్ ఉంటుంది కదా, అంటే 1 మినిట్కి 1 రూపాయి అని, అలా 9 రూపీస్ చేయకుండా వెళ్ళిపోయాడు. అంటే ఫస్టే పేమెంట్ చేశారు. నేను చెప్తాను అన్న వద్దన్న అక్కడికి వెళ్ళినా చేయండి అంటే మమ్మీ ఫోన్లో బ్యాలెన్స్ ఉందన్న అవి చెప్పాడు. నేను మన తిరిగి చూసేకి వెళ్ళిపోయాను లోపలికి. మంచివాడే. అంతా మనకు అక్కడ 51 అయితే వాళ్ళు మనకి 43 రూపీస్ చేశారు. అంటే వాళ్ళకి తెలిసి చేస్తారో తెలియకుండా చేస్తారు. అక్కడ వాళ్ళకి ఆగపడుతుంటుంది, మీరు ఇట్లా లేట్ ఎవరి మినిట్కి 1 మినిట్ ఛార్జ్ అవుతుంది అని చెప్పేసి. మంచిగా కూడా ఓకే అయితే వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. 1 మినిట్ అంతే. మరి లొకేషన్ అటు సైడ్ పెట్టారు. అక్కడ ఉంది లొకేషన్, లేకుండా ఇటే స్ట్రైట్ వచ్చేస్తుండే.
ఓటీ చెప్పురా. 9325. ఓకే ఓకే. ఇరవైడైతే మనకి 69 రూపీస్ అయింది. అసలు 83 రూపీస్ చూపించి 69 రూపీస్ చేసాను. ఓకే, ఓలాలో అయితే ఇంకొక రైడ్ వచ్చేసింది. ఇది కూడా పికప్ వచ్చేసి 450 మీటర్స్ అయితే ఉంది. ఎండ అయితే బియ్యవచ్చు, వెళ్ళి కస్టమర్ అయితే పిక్ చేసేసుకోండి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, ఈ రైడ్ అయితే మనకి 74 రూపీస్ అయితే వచ్చింది. ఒక ర్యాపిడోలో అయితే ఒక రైడ్ వచ్చింది. ఇది పార్సిల్. ఇది పికప్ వచ్చేసి 3.7 కిలోమీటర్ అవుతుంది. చూద్దాం మరి క్యాన్సిల్ చేస్తారా ఉంచుతారా. కాల్ చేసి ఆప్షన్ ఉందో లేదో చూద్దాం ఒకసారి. ఇక్కడ కాల్ చేద్దాం. रैपिड होल्ड मत कीजिएगा, इसको ऐसे ही डाल दीजिए और स्कूल में ना रिसेप्शन में अंदर जाकर दे दीजिएगा, बाहर गार्ड को मत दीजिएगा। और बड़ा मिलो नहीं था तो फोल्ड हो जाएगा, तो फोल्ड मत करना। कितना अमाउंट है? 132 132 ये आपके अकाउंट में जाएगा? हाँ आपके अकाउंट में? हाँ आपका 150 कर देता हूँ। ठीक है, आप संभाल के ले जाओ भाई। हाँ 2880 ठीक चेंज होगा। हाँ ओके भाई, हाफ एन आवर में पहुँच जाता है। हाँ ఓకే. ఇది పార్సల్ అయితే మనకి 132 రూపీస్ అయితే కస్టమర్ 150 రూపీస్ చేశాడు. ఎగ్జాక్ట్గా 10 కిలోమీటర్స్ చూపిస్తుంది, 24 మినిట్స్ చూపిస్తుంది. అది కొంచెం కూడా నలగకూడదంట. ఏం చేద్దాం, ఈ స్టాండ్ తీసుకోవడం మర్చిపోతుంది. సరే వెళ్ళైతే కస్టమర్కి పార్సల్ ఇచ్చేద్దాం. ఈరోజు ఎర్నింగ్స్ వచ్చేసి ర్యాపిడోలో 697, 700 అనుకోండి. ఇందులో 700, ఓలాలో 359, టోటల్ 1059. ఊబర్లో ఏమైందంటే, ఊబర్లో ఒక్క రైడ్ అట్లా చూపిస్తుంది చూడండి. ఊబర్లో ఈరోజు ఒక్క రైడ్ కూడా లేదు. ఎందుకంటే ఊబర్లో మైనస్ బ్యాలెన్స్ ఉంది. అందుకని ఇవి మన డిమాండ్ ఏరియాలు ఉంటాయి కదా, జోన్లు, ఈ జోన్ దగ్గర ఉన్నప్పుడు కూడా వాడు రైడ్ వేయట్లేదు. అర్థమైపోయింది నాకు అప్పుడే. మైనస్ బ్యాలెన్స్ కడితే కానీ అప్పుడు కానీ మనకు రైడ్ వేయడం అనమాట. ఓకే, ఎప్పుడు 6:30 స్టార్ట్ అయినా 1 అవుతుంది. 1 కాదు కానీ 12:30 యాక్చువల్గా నేను క్లోజ్ చేసింది. అక్కడి నుంచి నాకు రైడ్ రాలేదన్నమాట. డిసైడ్ వచ్చేసిన ఇంకా. ఓకే, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.